ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మాటలు చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమయున్నాడు. సహోదరులను ప్రేమించుడి. ప్రేమ కలిగినటకు ప్రయాసపడుడి. ప్రేమను వెంటాడుడి. మీ శత్రువులను ప్రేమించడి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమస్వరూపుడు, ప్రేమయున్నాడు. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. అలాగే దేవుడు మనందరినీ ప్రేమించమంటూ ఉన్నాడు. శత్రువులను ప్రేమించమంటున్నాడు. ఇరుగు పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. ఒకరికొకరిని ప్రేమించుకోమంటున్నాడు. అందరూ ప్రేమ కలిగి జీవించాలి అని దేవుడు ప్రేమ తత్వాన్ని అందరికీ నేర్పిస్తూ ఉన్నాడు. ప్రేమ కలిగి ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు దేవుని మాటలు నెరవేర్చిన వారమై ఉంటాము. భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి. పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించాలి. ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి, ఒకరికొకరిని ప్రేమించుకోవాలి. అన్నదమ్ములను ప్రేమించాలి, అలాగే సహోదరులను ప్రేమించాలి. ప్రతి ఒక్కరిని ప్రేమించుకోవాలని దేవుడు ప్రతి ఒక్కరికి సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరి పట్ల మనము ద్వేషము, అసూయ, పగలు, కక్షలు, భేదాలు ఇవన్నీ మానేసి ప్రేమ కలిగినటకు ప్రయాసపడుదాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.